నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ డిఎస్. ఈరోజు మన అతిథి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ వివాదరహితుడైనటువంటి నందిన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. త్వరలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అసలు ఆ కార్యక్రమం ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనాన్న నమస్తే, ఎలా ఉన్నారన్న? బాగుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో మీరే ముందుంటున్నారు. 2 ఏళ్ల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారిని కావచ్చు, అంతకుముందు కావచ్చు ఈ అమర్నాథ్, తర్వాత కేదార్నాథ్, ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్య తరచుగా నిర్వహిస్తున్నారు. అంటే మళ్ళీ ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారని విన్నాం. ఏంటి ఆ కార్యక్రమం? చిన్నజీఆర్ స్వామితో ఒక ప్రోగ్రాం పెడదామని హరీష్ అన్నతో ఒకసారి మాట్లాడి, అన్నం టైం తీసుకోమని చెప్పి ఒకటి ప్రోగ్రాం, ఒక 7 days ఉంటుంది ప్రోగ్రాము, అదొకటి చేద్దామనేది ఆలోచన. హరీష్ అన్న అడిగిన తర్వాత హరీష్ అన్న వాళ్ళ టైం తీసుకుంటాడు. అంటే ఎప్పుడు ఉండబోతున్నా? ఒక 2 months లోపలనే, 2 నెలల్లో కార్యక్రమం ఉంటుంది. అంటే రాజకీయాల్లో ఉన్నారు, 40 ఏళ్ళుగా మీరు రాజకీయంలో ఉన్నారు, ఇటు వ్యాపార రంగంలో ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక భావన అనేది, ఆ చింతన ఎందుకు కలిగింది మీకు అట్లా ఎక్కువ ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని? అట్లానేం లేదు, మనకు కొద్దిగా ఇంట్రెస్ట్, ఆధ్యాత్మికం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. రాజకీయంతో పాటు కూడా ఆధ్యాత్మికం అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్, దానివల్ల అంతే, వేరే సపరేట్ ఏం లేదు. కానీ రాజకీయాల్లో 40 ఏళ్ళు అవుతుంది కానీ మీరు వచ్చి 35 40 ఏళ్ళు. 35 మీ కుటుంబాలు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? లేదు. మన మీకెందుకు ఇటువైపు రావాలనిపించింది? అప్పుడు కేసీఆర్ గారితో వర్క్ చేసిన, సార్తోనే ఇంప్రెస్ అయ్యి మనం చేసినాం అంతే. జనరల్ గా వైశ్య సామాజిక వర్గం వ్యాపార రంగంలోనే ఎక్కువ నిమగ్నమై ఉంటారు. రాజకీయాలంటే కొంత వాళ్ళు రావడానికి కొంచెం ఇష్టపడరు, కానీ మీరు మాత్రం చాలా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. అటు టీడీపీలో సర్వీస్ చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా రెగ్యులర్ గా మీరు హరీష్ అన్నతో పనిచేస్తుంటారు. అవును, అంటే జనరల్లీ కొద్దిగా ఇంట్రెస్టెడ్ అంతే. అప్పుడు తెలుగుదేశం పార్టీ, కేసీఆర్ గారు మన కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు, తర్వాత మినిస్టర్ అయ్యిండు, ఆర్టీసీ మినిస్టర్ ఉండే, దాని తర్వాత డిప్యూటీ చైర్మన్ ఉండే, మనం స్పీకర్ చైర్మన్ ఉండే. అప్పటి సందే కొద్దిగా ఇంట్రెస్ట్. అప్పుడు జిల్లా సీను, తర్వాత నేను, ఈ బాలమల్లు, అవును, అండ్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, తర్వాత రామకృష్ణ గౌడ్, వీళ్ళంతా ఒక టీం లాగా ఉండే. పెద్ది సుధాకర్ గారు, సుధాకర్ అన్నతో వీళ్ళందరితో మనం అంతా అప్పుడు బాగానే తిరిగినాం. అప్పుడు కేసీఆర్ గారితో బాగానే తిరిగినాం. అట్లే ఇంట్రెస్ట్ అంతే. వార్డ్ వైజ్లో ఉండి చేసినాం వర్క్స్. కేసీఆర్ కూడా మనకు వైస్ చైర్మన్ ఇచ్చిండు 20 years బ్యాక్, 25 years బ్యాకే, 25 కాదు ఇంకెక్కువ, 25-30 years బ్యాకే మనకు వైస్ చైర్మన్ ఇచ్చిండు. అప్పుడు 2 years కు ఒకసారి ఉంటుంది, అట్లా 3 times ఇచ్చిండు. 6 సంవత్సరాలు. ఎస్. మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చైర్మన్, నేను వైస్ చైర్మన్ గా ఇచ్చిన. తర్వాత మొన్న కూడా బీఆర్ఎస్ లో కూడా హరీష్ అన్న మనకు 2 times ఇచ్చిండు, 4 years వైస్ చైర్మన్ గా. వైస్ చైర్మన్ కే నందిన్ శ్రీనివాస్ ఎందుకు పరిమితం అవుతున్నాడు? కమిటీ చైర్మన్ గా అర్హత లేదా వయసులకు? అట్లానేం లేదు, మనకు కూడా అడగలే హరీష్ అన్న, మనకు కూడా ఇయ్యలే, అది మనం అడగలేదు వాస్తవంగా. అంటే ఆయన ఇంట్రెస్ట్ తోనే ఇచ్చే అవకాశం ఉండే అంటారా? కావచ్చు, ఇస్తుండే కావచ్చు, కానీ మనకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా మనం అడగలే వాస్తవం కూడా. జనరల్ గా మార్కెట్ కమిటీలో వ్యాపారం, కొంచెం వ్యాపారులు ఉంటే రైతాంగానికి కూడా ఎలాంటి నష్టం జరుగుతుంది, వ్యాపారులతో ఎలాంటి ఏ రకంగా నష్టపోతున్నారు, కొంత ఇబ్బందులు లేకుండా రాజకీయాల్లో ఉన్నారంటే కొంత న్యాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. సరే, జనరల్ గా ఏదున్నా అక్కడ ట్రేడరే ముందు బ్లేమ్ అవుతాడు అక్కడ, అంతే ఉంటది. కానీ ఎప్పుడు కానీ సహజమైన మన మార్కెట్ ఎప్పుడు కూడా నీట్ గానే ఉంటది, అంత బిజినెస్ కూడా మంచిగా హ్యాపీ జరుగుతుంది, అట్లేం లేదు. తర్వాత ఈ మద్దతు ధరలు వచ్చిన తర్వాత కూడా హరీష్ అన్న ఎంబడి ఫర్స్యూ చేసి సన్ఫ్లవర్ కొనియడం కానీ, కొన్ని మార్కెట్ నుంచి కందులు కానీ, తర్వాత పెసర్లు కానీ, సమ్ మేజ్ కానీ, కాటన్ కూడా స్టార్ట్ చేసి, కాటన్ కూడా, అంటే కాటన్ అనేది జనరల్ గా అది నడుస్తుంది, సిసిఐకి ఉంటుంది కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. తర్వాత ప్యాడీ, పెద్దగా ఇక్కడ ఇబ్బందులు ఏమి ఉండే, మన మార్కెట్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది, అట్లేమి. హరీష్ అని ఎప్పుడు పరిచయం ఉంటుంది ఆయనది, అందుకోసం అంత ఇబ్బందికరంగా ఏముండదు. మన మార్కెట్ చాలా నీట్గా ఉంటుంది. మళ్ళా నీకు మార్కెట్లో కూడా చాలా పెద్ద మార్కెట్, తర్వాత ఫెసిలిటీస్ కానీ రైతులకు కానీ స్పెషల్ గ్రేడ్ కదా. గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ మార్కెట్. అంటే హరీష్ అన్న వచ్చిన తర్వాతనే చేసిండు అది స్పెషల్ గ్రేడ్. గ్రేడ్ 1 ఉండే.
స్పెషల్ క్రియేట్ చేసి అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా విపరీతమైన ఫండ్స్ ఇచ్చి గోడౌన్స్ కట్టిండు, పెద్ద పెద్ద గోడౌన్స్ అవి చాలా పెద్ద గోడౌన్స్. తర్వాత దానిలో మొత్తం ఉన్న మార్కెట్ని కూడా సూపర్గా చేసిండు, చాలా బాగుంటుంది అది. అది 41 ఎకరంలలో ఉన్నది, అది లోపల 41 ఎకర్స్ అది. అంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఎక్కడ లేదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు నాకు తెలిసి వైస్లో ఎవరు చైర్మన్ కాలేదు. వైస్ చైర్మన్ రెగ్యులర్గా ఎవరు వచ్చినా వైస్ చైర్మన్ వైస్లకే ఇస్తున్నారు. అంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చే తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సరే ఇప్పుడు రాలేదు, కమిటీ ఇవ్వలేదు, కానీ కొత్త కార్యవర్గం. అంటే ఎందుకు అట్లా, అంటే ఏమన్నా ఆర్యవైశ్యుల మీద అంటే ఏమన్నా వివక్షణ, లేకుంటే వాళ్ళు చేయలేరనా? అట్లానేం లేదు, చేయలేరని కాదు, ఇవ్వద్దని కాదు, అట్లేం లేదు. నేనైతే అడగలేదు చైర్మన్ కావాలని, అడగలే వాస్తవంగా. ఆయనే పిలిచి వైస్ చైర్మన్ ఉండు సీనియర్ నాన్నడు, ఓకే ఉన్నాం, నడుస్తూ ఉంది, అంతేగాని వేరే అడిగింది లేదు, మనం ఆయన ఇవ్వాలన్నది ఏం లేదు. దాదాపు 35 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలను అంటున్నారు. మీకు అటు హరీష్ రావు గారు చాలా దగ్గర, చాలా సన్నిహితంగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా చాలా దగ్గర. మున్సిపల్ చైర్మన్ ఎందుకు ప్రయత్నం చేయలేనా? మున్సిపల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదన్న. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నిలబడమన్నాడు వాస్తవంగా. అవకాశం వచ్చింది, వచ్చింది అవకాశం వచ్చింది. పెద్దసారి కూడా అడిగిండు, ఉండు సీన్ అని చెప్పిండు. వార్డు వైజ్లో తిరిగేటప్పుడు మా ఇంటికి వచ్చి కూడా ఒక 1 hour 2 hours మా దగ్గర ఉన్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. అడిగిండు సీను నువ్వు ఉండన్నాడు. అంటే వాస్తవంగా బిజినెస్ టైప్లో ఉన్నాం కనుక అది ఇంట్రెస్ట్ లేకుండే, వ్యాపారాలకు ఇబ్బంది. అయితే అప్పుడు వద్దనుకున్నాము. అప్పటి సంది కూడా మనం మున్సిపల్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సేవాభావం ఉన్నది, వివాద రహితుడు అన్న పేరున్నది కాబట్టి మీలాంటి వాళ్ళు అంటే అభివృద్ధి కూడా జరుగుతుంది. సేమ్ టైము వైశ్య కమ్యూనిటీకి కూడా న్యాయం జరుగుతుంది, కొంత అట్లా కూడా ఉంటుంది కదా. ఫర్దర్ హరీష్ అన్న మనకు మున్సిపల్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. హరీష్ అన్న ఏదన్నా మన గవర్నమెంట్ లేదు, ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ 3 years తర్వాత వస్తుంది, ఏది అడిగినా చేస్తాడు. అట్లే నమ్మకం ఉందా? నష్టాలు ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా అంత నమ్మకం ఏంది? ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే మీరు ఒక సిద్దిపేట అని కాదు, జనరల్ గా మనకు రోజు పేపర్ చదువుతున్నాం, టీవీ చూస్తున్నాం, ఎక్కడైనా అంత పెద్దగా లేదు, వాతావరణం లేదు. వర్క్స్ కూడా ఏం చేయట్లా. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్క్స్ ఎప్పటికి నడుస్తూ ఉండే, మన టౌన్ అని కాదు, మన టౌన్ వేరు, హరీష్ అని ఉన్నాడు కనుక మనకు 100% ఏది వచ్చినా మనకు ముందు వస్తుండే. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ చేయాలనేది చేస్తుండే. ఇప్పుడు బయట అన్ని అక్కడ ఇక్కడ అంతా ఊర్ల పంటి కూడా మస్తుగా జరిగినాయి. ఇప్పుడు కనిపిస్తలేదు, మరి అది ఏందో ప్రభుత్వంలోనైతే వర్క్స్ అయితే ఏం కనిపిస్తలేవు. తర్వాత ఈ యూరియా కూడా ఈ మధ్యలో యూరియా కూడా ప్రాబ్లం అయితే ఉంది. పబ్లిక్ లో కూడా వ్యతిరేకత అనేది కామన్ కనిపిస్తుంది. ఇంతకుముందు 10 years వాళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మెయింటైన్ చేసినప్పుడు బఫర్ స్టాకులు పెడుతుండే, రైతులు అనేది రోడ్డు మీదకి రాలే, మనకు తెలిసి 10 years ఎప్పుడు కూడా రాలే. ఇప్పుడు అట్లా జరుగుతుంది. దానివల్ల కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ 2-3 years తర్వాత కంపల్సరీ ఆల్టర్నేటివ్ ఏం లేదు, వేరే పార్టీ లేదు. యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. అవును, అప్పుడైనా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కాకపోతే దాన్ని స్టాక్ తెచ్చి పెట్టుకోవడమా, సీజన్ ముందు దాన్ని కొద్దిగా పర్సూ చేసి స్టాక్ పెట్టుకోవడం కానీ ఇబ్బంది కలగకుండా. ఎప్పుడు ఇచ్చినా గవర్నమెంట్ సెంటర్లే, ఎప్పుడైనా మరి అప్పుడు ఎందుకు కాలే అంటే కొద్దిగా వాళ్ళ మెయింటెనెన్స్, ముందు జాగ్రత్త పడకపోవడం అనేది ప్రత్యేకంగా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆటోమేటిక్ దొరుకుతుంది. పెద్ద ఇష్యూ కాదు, కొద్దిగా అది చేయలేకపోతున్నారు అంతే. ఇంకోటన్నా వైశ్య జనాభా ఎంత ఉంటానా సిద్దిపేటలో? అబౌట్ 40,000 ఇప్పటికి పెరిగింది. ఇంకా సరే ఒక 40,000 జనాభా, 43 వార్డులు ఉన్నాయి. అవును, జనాభా ప్రాతిపదికన చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో వైశ్య కమ్యూనిటీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? మనకు 5-6 ఇవ్వాలి కంపల్సరీ. 10 అడగచ్చు, లేకుంటే 5-6. కానీ పోయినసారి కూడా హరీష్ అన్న ఇస్తా అన్నాడు. 4 అంతే, 4 కాదు 5-6 కూడా ఇస్తా అన్నాడు. వాస్తవంగా చెప్పినాము, చాలా మంది ముందుకు వచ్చిర్రు. మళ్ళీ ఏందో ఎలక్షన్ మూవ్మెంట్ టైంలో సీట్లు ఇచ్చే టైంలోనే వెనక తట్టిరు. ఎందుకన్నా భయమా? అది ఏందో మరి అర్థం కాలేదు. భయమా, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టలేమో, ఖరీదైన ఎన్నికలు అయినాయని, ఎన్నికలు ఖరీదుగా మారినాయని అట్లా అని కూడా ఏం లేదు. మన కమ్యూనిటీ ఉన్నది, కానీ మన కమ్యూనిటీ అని కూడా
అందరూ ఎవరు ముందుకు రాలేదు, ఒక ఇద్దరు ముందుకు వస్తే వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఇద్దరికి కోమట్లకు సీట్లు 2 ఇచ్చుడు జరిగింది, కానీ వాళ్ళు కూడా విన్ కాలే. మన కమ్యూనిటీ ఉన్న ఏరియాలే నిలబడరు మళ్ళా, మరి అదేందో అర్థం కాలే. ఇప్పుడు ఈ ఏడాది అయిపోయింది, అంటే ఈ ఏడాది డిసెంబరా లేదా నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అవును, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 10 సీట్లు ఈసారి తీసుకోగలుగుతారా కొట్లాడి? పార్టీ కొట్లాడేం లేదు సార్, అన్ని ఇస్తాడు, అట్లేం లేదు. హరీష్ అన్న ఇస్తాడు, కొట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇస్తాడు. మన కమ్యూనిటీ అంటే బాగా ఇంట్రెస్ట్, మన కమ్యూనిటీ వాళ్ళు ఏది పోయినా ఎప్పుడు పోయినా ఏ పని అంటే ఆ పని చేసి పెట్టాడు. పోటీ చేయాలనుకున్న ఔత్సాహికులు ఎవరిని కలవాలి? నందిని శ్రీనివాస్ గారిని కలవాలా, హరీష్ గారిని కలవాలా? ఎవరిని కలిసినా పర్లేదు, హరీష్ అన్నని కలిసినా పర్లేదు, మనకు కలిసినా పర్లేదు, చెప్పగలుగుతాం. హరీష్ అన్న కూడా దానికి ఏమైనా క్రైటీరియా ఉందా? మీరు ఏమైనా పెట్టరా? వయసు ఉంటే సరిపోతా, లేకుంటే ఖచ్చితంగా డబ్బున్న వ్యక్తి కావాలి, అట్లేం లేదు, అట్లేం లేదు. వయసుడే సమర్థత ఉంటే సరిపోతుంది, అంతే కదా. సమర్థత ఎవరైనా ముందుకు రావచ్చు, ముందుకు వచ్చిన వాళ్ళు మన మీద అవుట్రేట్ కనుక్కుంటాం కదా, బ్యాక్గ్రౌండ్ అయితే కనుక్కుంటాం, కేపబులా కాదా మనం లేకుంటే మాత్రం వేస్ట్. అది 100%. ఎవరి డబ్బులతో సంబంధం లేదు, డబ్బులే ముఖ్యం కాదు. హరీష్ అన్న చేసిన వర్క్ మున్సిపల్ చాలా ఉంది, ఎక్కడ చేయని వర్క్ చేసిండు, అది చూయించుకొని వస్తాయి సీట్లు. టికెట్ దొరకడం బెస్ట్, దాని గురించి అంత వేరే అవసరం లేదు చెప్పుకోవడానికి. ఫర్దర్ కూడా నాకు తెలిసి గవర్నమెంట్ వస్తుంది అని హోప్స్ ఉన్నాయి కనుక మళ్ళీ కూడా వర్క్ జరుగుతాయి అనేది ఉన్నది. జనాలు కూడా సిద్దిపేటల నీకు మున్సిపల్ శానిటేషన్ కానీ, నీకు రోడ్లు కానీ, చెట్లు కానీ, నీకు సిద్దిపేట మున్సిపల్ కంటే సంబంధం లేకుండా కూడా మంచి పొజిషన్లో ఉంది మున్సిపల్. మన మున్సిపల్ ఫండింగ్ కూడా అట్లా చేసిండు. ఇప్పుడు ఎక్కడైనా పోతే నువ్వు రోడ్ల మీద చూడు, చెత్త చెదారం ఏముండదు. మన మున్సిపల్ స్పెషల్ గ్రేడ్ అనుకుంటా, ఇది కూడా గ్రేడ్ 1, ఇంతకుముందు గ్రేడ్ 1. అయినా ఇప్పుడు దీంతో పాటు మస్తుగా ఉన్నాయి మున్సిపల్, కానీ ఇంత నీట్గా ఇంత ఉండయి మనకు. ఇక్కడ 10 ఏళ్ల పాటు మన ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నారు, ఆయన బాగా పర్సూ చేసిండు, వెంటబడ్డాడు, దాదాపుగా సమస్యలను పరిష్కారం చేసి అన్ని చోట్ల కూడా అట్లా ఉండాలి. మన మున్సిపల్ వరకు మాత్రం ఎవరికి టీఆర్ఎస్ నుంచి సీట్ వచ్చిందంటే విన్ పొజిషన్ ఉంటుంది. మన వైశాఖ కమ్యూనిటీలో కూడా డబ్బుతో పని లేదు, మనకు గిటాన్ అవుతాడు అనుకుంటే కంపల్సరీ ఆ సార్ని అడుగుదాం, కంపల్సరీ ఇస్తాడు. ఒకవేళ డబ్బు లేని వ్యక్తులకు టికెట్ వస్తే కమ్యూనిటీ నుంచి ఏమైనా సాయం చేయగలుగుతారన్న? అటువంటి యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంటది, ఏమన్నా. ఇప్పుడు మన కమ్యూనిటీ పెద్దది, ఎవరు అడిగినా సాయం చేయడానికి ముందుకు రావాలి కదా. అట్లానేం లేదు, మన కమ్యూనిటీలో చాలా మంది ఇప్పుడు ఆధ్యాత్మికంగా కానీ, ఈ పిల్లలు ఎవరైనా చదువుతా అంటే కానీ, తర్వాత వైశ్య కమ్యూనిటీలో పెళ్లిళ్ళు కానీ, దాని తర్వాత ఏదైనా సంథింగ్ హెల్త్ పరంగా కూడా చాలా మందికి అవసరం ఉన్నప్పుడు అందరు హెల్ప్ చేస్తారన్న, చేస్తారు. మనకు డబుల్ బెడ్రూమ్ లో కూడా వైశ్య కమ్యూనిటీకి మనం సార్ అడుగుతున్నాం, మనకు అడగంగానే ఓకే సీను మంచిలో చూసి ఇవని చెప్పిండు. జెన్యున్ గా ఒక 24-25 ఇప్పించినాం, వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ. మళ్ళీ లేనోళ్ళే అంటున్నారన్న, అందరు ఉంటున్నారు, బాగుంటుంది. 25 ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇప్పుడు. 100%. ఇల్లు ఏదో కొంత ఇబ్బంది ఉన్నది, వాటర్ లీక్ అవుతుంది, తర్వాత ఏముండదు అట్లా. ఇప్పుడు ఎవరైతే కాంప్లైంట్ అయితే ఏం లేదు, మరి అందరూ ఉంటున్నారు, చేపించుకొని ఉంటున్నారు మంచిగా. అంటే మీరు చొరవ తీసుకోవడంలో ఒక 25 మందికి అయితే ఇల్లు అయితే వచ్చినాయి. హరీష్ అని ఇచ్చిండు, మనం కాదు కానీ హరీష్ ఆయన దృష్టికి తీసుకుపోయే వాళ్ళు. హరీష్ అనే ఇచ్చిండు, మళ్ళీ మనం అడగంగానే ఇచ్చిండు, దాని సమస్య లేదు. చాలా మంది అంతకుముందు ట్రై చేసినా కానీ రాలేదు, మొన్నటి విడుదల అందరికి ఇచ్చినప్పుడు ఇచ్చేసి. మీలానే ఇప్పుడు నా దగ్గరకు ఖర్చు వచ్చి చాలా మంది చెప్పిన, మీ దృష్టి 1-2 సార్లు చెప్పిన, కొంతమంది మన వైశాఖ లీడర్లకు కూడా చెప్పినాం. సరే, మొత్తానికి న్యాయం అయితే జరిగింది. 100 మందికి చేయలేము కానీ కొంత మన దగ్గరకు వచ్చినా అయితే ఇప్పించినాం, మనకు వచ్చినా ఇప్పించినాం. మనం సార్ అడగగానే ఇచ్చేసాం, స్పెషల్ గా తీసుకొని ఇచ్చిండు. అరే వయసులో 2 సార్లు మీ ప్రభుత్వం వచ్చింది, 2-3 కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. ఒక ఆయన ఉప్పల శ్రీనివాస్, తర్వాత ఆయన ఇంకో ఆయన అతని పేరు ఏందన్నా, కరీంనగర్ జిల్లా హౌసింగ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అతను, ఇంకో అతను ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడా, 3 అయ్యారు. నందిని శ్రీనివాస్ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు అని జోరుగా ప్రచారం జరిగింది. అసలు కార్పొరేషన్ ప్రకటించలేదు, ఏందన్నా కారణం? అంటే ఎప్పటికీ 3 ఇచ్చినా సరిపోతుందని నిర్లక్ష్యమా? అట్లాని కాదు, ఒక్క వైశ్యాన్ని రాలేదు, మిగతాయి కూడా చాలా వేస్తారు అనుకున్నారు కానీ ఏది కూడా వేయలేదు. 1-2-3 వేసినట్టుంది అంతే, బ్రాహ్మణతో ఒకటి
అవును. ఏదో రెడ్డి ముందు నుంచి కూడా కేసీఆర్ గారికి కానీ ఇటు హరీష్ రావు గారు వచ్చాక వయసులో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచింది, 100%. అందులో సందేహం లేదు. కానీ వైశ్య కార్పొరేషన్ మాత్రమే ప్రకటించకపోవడం అనేది కొంత వైశ్య కమ్యూనిటీలో కొంత ఇబ్బందిగా వైశ్య కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారని మనం కూడా సార్ కూడా అన్నాడు. అవును, కానీ అది ఏ సందర్భం ఏందో గవర్నమెంట్ లో అది రాలే. చెప్పారా మీకు హరీష్ రావు గారు? కార్పొరేషన్ అవుతుందని అయితే మిమ్మల్ని చైర్మన్ చేస్తా అని చెప్పారా? అంటే మనం అడిగినాము, ఓకే అడుగు చేద్దామని అన్నాడు. కార్పొరేషన్ పడితే మనం కూడా ప్రెషర్ చేద్దాం. కార్పొరేషన్ పర్లేదు. అవును, ఇప్పుడు కార్పొరేషన్ ప్రకటించారు, చైర్పర్సన్ ఆమె సుజాత వచ్చింది. ఒక రూపాయి కూడా ఫండింగ్ లేదు, లేదా నామమాత్రంగా ఆమె చైర్పర్సన్ అది. ఎందుకన్నా ఇంతమంది వైశ్యులు ఉన్నారు, ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, డబ్బున్న ఉన్నారు, రాజకీయ సంబంధాలు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక రోజు ఎందుకు ప్రభుత్వంతో పోరాటం చేయరు, ఎందుకు అడగరు? అట్లానే ఏం లేదు, అడగరనేది ఏం లేదు, నడుస్తా ఉంది. కాకపోతే ప్రకటించారు, మీరు అన్నట్టు డబ్బులు ఏదేం రాలేదు. అదే కదా వస్తే మన కమ్యూనిటీకి కూడా ఏం పెద్దగా సర్వీస్ అయినట్టు కూడా ఏం లేదు. సర్వీస్ ఏం కాదు, లేదు కరెక్టే. దానికి కూడా ఏదో ఆమె రాజకీయ నిరుద్యోగి ఉన్నది, ఇప్పుడు ఆమెకు ఉద్యోగం వచ్చినట్టు అంతే. సరే, ఏదైనా కార్పొరేషన్ చైర్మన్, ఆమె చైర్పర్సన్ అన్నది అంతే. డబ్బులు అయితే ₹1 గవర్నమెంట్ ఇవ్వలేదు. అదే మీరు ఎందుకు ఫైట్ చేస్తలేరు అని. అట్లేం లేదు, ఎప్పటికప్పుడు వినతి పత్రాలు ఇస్తున్నారు, నడుస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో కూడా ఒకసారి మీటింగ్ అయింది, ఈ ఫండింగ్ కూడా కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేయాలి. ఎవరన్నా బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చింది, వచ్చిన తర్వాత మన సిద్దిపేటలో నాకు తెలిసి దాదాపు ఒక 50 నుంచి 100 మందికి కార్లు కానీ, ఇన్నోవాలు కానీ, ఇంకా బిజినెస్లు చాలా మందికి వచ్చాను. ఒక్కొక్కరికి 10, 15, 20 లక్షల వరకు లోన్ శాంక్షన్ అయింది. అవును, ఇప్పుడు కార్పొరేషన్ అంటేనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంతే, సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. దాని గురించి కూడా ఫండింగ్ మన దానికి కూడా వస్తా ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయిస్తే చాలా మంది ఉన్నారు మన దాంట్లో చాలా మంది ఉన్నారు. అట్లా వాస్తవం కూడా కమ్యూనిటీలో వీళ్ళు ఏంది అనుకుంటారు, కానీ పాపం ఎవరి వాళ్ళకు చాలా మంది కూడా నిరుద్యోగులు ఉన్నారు, చాలా కూడా లోయెస్ట్ డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవం ఉన్నారు. ఇక వైశ్యులు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అనుకుంటారు, ఎవరైనా అనుకునేది అంతే. కమ్యూనిటీలో పుట్టింది కాబట్టి వైశ్యులు అంతే కదా. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఒకసారి ఫండింగ్ కూడా ఇవ్వని చెప్పి ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి వెళ్ళి మనం ఉన్నాయి కదా, వీటితో ఒకసారి ఫైట్ చేస్తాం. ఒకసారి మెమోరాండం కూడా ఇచ్చేస్తాం సీఎం కానీ. ఇవ్వండి, ఇటు హరీష్ రావు గారు అంటే గొప్ప లీడర్ ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫోర్స్ చేస్తారు, ఒత్తిడి తీసుకొస్తారు ప్రభుత్వం. హరీష్ కూడా ఇస్తాం, అడుగుమంటాం, అడుగుతాడు కూడా. అట్లేం లేదు మన గురించి, మన కమ్యూనిటీ గురించి. హరీష్ అన్న 100% టౌన్లో మనకి ఏ ఆపద వచ్చినా, ఏ మంచి అయినా చెడైనా, ప్రతి మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేని ఏది జరగదు. వాస్తవంగా ఫండింగ్ కూడా ఇస్తాడు, అట్లా లేదు అనడు, డబ్బులు అట్లా ఇస్తాడు, చేపిస్తారు, బ్యాగ్ ఉంటాడు. మనం కూడా అందరం మన కమ్యూనిటీకి ఫస్ట్ ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికంగానే కొద్దిగా. దాన్ని బట్టి మనం ఏది అడిగినా, ఎప్పుడు అడిగినా అన్నిటికీ ముందుంటాడు, ఫండింగ్ కూడా చేస్తాడు, ఆయన కూడా సహాయం చేస్తాడు. అట్లేం లేదు. విఎస్ఎస్ కమ్యూనిటీ ఉంది, మన కమ్యూనిటీ గురించి ఒక 7-8 కోట్లు, దగ్గర 10 కోట్లు, 8 కోట్ల పైన అయింది, తక్కువ కాలే. అప్పుడు గారు కేసీఆర్ గారు ల్యాండ్ ఇచ్చారు, దాని తర్వాత హరీష్ అని ఎంబడబడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన చేసి మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జబర్దస్త్ మన సిద్దిపేటలో హైలైట్ అది. ఇంత చేసిన హరీష్ రావుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ అంతగానో హరీష్ రావు అన్ని లేదనే తప్పు. కమ్యూనిటీ కంప్లీట్ బీజేపీ వైపు మొగ్గు చూపింది. అట్లా అని అదంతా రూమర్ అది అంతే. మనోళ్ళు చేయకపోతే నీకు అట్లుండదు. ఎందుకుంటే చెప్పు, ఒకటి మాత్రం మోడీ వేవ్ మాత్రం ఉండే, సెంట్రల్ పోయేసరికి కొద్దిగా డిఫరెన్స్ అవుతుంది. మోదీ ప్రభావం స్టేట్ ఇప్పుడు స్టేట్ దానికి హరీష్ ఎంత మెజార్టీ ఇచ్చినాం, అందరం వేయకపోతే రాదు కదా ఏ కమ్యూనిటీ. ఆయన విషయంలో కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి ఆయన మాట వినలేదు, అందుకే వైశ్యులు అంటే ఆయన కొంత ఆగ్రహంతో ఉన్నారు అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన కోపం చల్లారొచ్చు, కానీ ఒక ఏడాది పాటు ఎప్పుడు కూడా ఉండదు ఆయన అట్లుండదు. మన కమ్యూనిటీ మీద మంచి మళ్ళీ ఇంకోటి అందరితో డీలింగ్స్ ఉంటాయి. ఎందుకుంటది, వ్యక్తిగతంగా సంబంధం చాలా. అసలు ప్రతి ఓటర్తో మన వైశ్య కమ్యూనిటీతో చాలా మందితో ఇంటరాక్ట్ అయి ఉంటాడు. అట్లేం లేదు, ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు, ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతాడు. మన మీద కోపం ఎందుకుంటుందని ఉండదు, అసలే ఉండదు.
అవన్నీ ఏంటంటే రూమర్లు ఎవరైనా చెప్తే చెప్పుడు మాటలు కూడా వినే వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయననైతే చెప్పుడు మాటలు వినే వ్యక్తి అయితే కాదు. ఎవరైనా అనుకుంటే అంతేదో ప్రొపగాండా తప్ప అందులో ఏం లేదు. అదే ప్రచారమే జరిగింది. అనుకుంటారు అది ఇప్పుడు అన్ని కమ్యూనిటీ లేక మన కమ్యూనిటీ ఉన్నది. మనమైతే 100% హరీష్ అన్నకు ఫేవరబులే ఉంటారు. ఆయన ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మనమే, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చినాం. సరే అది మోడీ వేవ్ వచ్చింది, అది సెంట్రల్ ఎలక్షన్ అయిపోయింది కనుక కొద్దిగా తగ్గచ్చు, కానీ మన వాళ్ళే మొత్తం అటుపోయారు అనేది తప్పదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న? చైర్మన్ జెండా ఎగరేస్తారు, మున్సిపల్ చైర్మన్ మళ్ళీ మీరే గెలుస్తారా? 100% వస్తుంది. ఎందుకంటే సిద్దిపేట మున్సిపల్లో చేసిన వర్క్స్ ఎక్కడ లేవన్నా, అంత బాగుంది మన సిద్దిపేట. జనాలకు తెలియదు కదా, తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు 25 years నుంచి ఇదే ఉంది. అంతకుముందు తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్ కంటిన్యూగా. ఇప్పటి వరకు కూడా ఇంత ఇంప్రూవ్మెంట్ ఎక్కడ లేదు. హరీష్ రావు గారు అట్లా ఫండింగ్ తెస్తారు, దాన్ని ఎంబడి పడతారు, చేస్తాడు. ఇక రానిది ఏది ఉండదు మున్సిపల్ కావాల్సిన ఏదైనా బడ్జెట్ కానీ. ఆయన కూడా సభలలో చెప్తుంటారు, హైదరాబాద్ ఏది కనబడ్డా నేను సిద్దిపేటకి తీసుకొస్తా ఫస్ట్. అక్కడ హైదరాబాద్ అట్లా కూడా ఏడ్చిరి సిద్దిపేట చాలా వచ్చినాయి. డెవలప్మెంట్ విషయంలో ఆయన ఎవరు శంకించారు. మొన్న మినిస్టర్ వచ్చినప్పుడు కూడా అంటలేడా 1000 పడకలు ఎందుకు సిద్దిపేట కానీ. వివేక్ గారు వచ్చి అన్నారా అట్లా అతను అన్నాడని అన్నాడు అనేది వచ్చింది. నేను కూడా సార్ కూడా అన్నాడు కదా, బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన పేపర్లో నేను కూడా చదివాను, నేనైతే వినలేదు. ఆయన అన్నారో లేదో అనంది ఆ మాట ఎందుకు వెళ్తుంది అన్న. అంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కువ కనబడి అట్లా అన్నాడు ఆయన. అభివృద్ధి తగ్గట్టు అయితే ఉండాలి కదా, 1000 పడకలు తప్పలేదు కదా. అవసరం, ఇక్కడ కూడా అవసరమే కదా. వేస్తారన్న మున్సిపల్ ఎలక్షన్ సంపర మెజార్టీతో వస్తారు, అట్లేం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ అయింది, సమస్య లేదు. అది ఒకవేళ జనరల్ కి అవకాశం వస్తే వయసులోకి ఇప్పిస్తారా? ఇస్తారా? చైర్మన్ కి ఇప్పిస్తారా? ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏదైతే తెలియదు. అదే అంటున్నా, వయసులో జనరల్ సీట్ కనుక అయితే, జనరల్ అయితే ఇప్పించే అవకాశం ఉందా? మీరు గట్టి కొట్లాడతారా? అట్లానే అడుగుదాం, హరిజన నేనే దానికి అడుగుతాం కంపల్సరీ. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో వయసులోకి అవకాశం వచ్చి, అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి చైర్పర్సన్ అభ్యర్థిని అపర్ణ ఆమె ప్రకటించారు. సరే ఇప్పుడు ఇండైరెక్ట్ కాబట్టి ఒకవేళ రిజర్వేషన్ లో కనుక జనరల్ సీట్ కనుక వస్తే, ఇప్పటివరకు జనరల్లో బీసీలకు ఇచ్చారు ఇప్పటివరకు. అంటే ఇంకోటి అంటే జనరల్ సీట్ లో బీసీలకు ఇవ్వడాన్ని ఎందుకు ఎప్పుడు మీరు తప్పుపట్టలేదు, వ్యతిరేకించలేదు? ఇప్పుడు ఎట్లుంటే ఓసీగానైతే మనకి ఫర్దర్ వస్తే మాత్రం 100% అడుగుదాం. ఫర్దర్ కాదని ఇప్పటివరకు అయితే ఓసీ వచ్చింది. అవునవును, రాయనర్స్ గారు 2 సార్లు. ఈ రాజకీయ సమీకరణాలు ఉంటాయన్న, దాన్ని బట్టి ఏదన్నా అంతేనా? లేకుంటే మన దాంట్లో వయసు కమ్యూనిటీ సమర్థులు లేరు, ఓసీలో లేరు అనేది కాదు, అట్లేం లేదు. ఏదో రాజకీయ సమీకరణలు ఉంటాయి, అది దాన్ని బట్టి అట్లా నడిచింది. ఫర్దర్ ఏదన్నా మనకు ఓసీకి వస్తే ఛాన్స్ ఉంటే 100% వైఎస్ఆర్కి అడుగుదాం. అప్పుడు కేసీఆర్ వెళ్ళేదా మనకి ఇచ్చిండు, అప్పుడు ఇచ్చాను. అవునవును, మళ్ళీ కూడా ఇస్తాడు హరీష్ అన్న, దానికి ఏముంది. ఇవ్వకపోవడం ఏం లేదు. ఈసారి గట్టి కొట్లాడతారంట, అందుకే అడుగుదామన్న. కొట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చేస్తాడు అంతే. అంటే ఓసీలో ఒక వయసులో లేరు కదా, రెడ్డి ఉన్నారు, వేలమ ఉంది, బ్రాహ్మణ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటది కదా. అడుగుతారు కాబట్టి అది మనం కూడా అడుగుదాం, కంపల్సరీ నెరవేర్చుకుందాం. అడిగి ఈసారి ఇవ్వండి అని అడుగుదాం, తప్పేముంది. రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, ఎట్లా ఉందన్న? స్లమ్మే ఉంది మార్కెట్. కారణం? కారణం అని ఏం లేదు, 2 years నుంచి ఎవడు అడిగిన ల్యాండ్స్ కొద్దిగా స్లో, అంటే ఇంకా స్లో అయిపోయింది. అంటే ఈ ఒక హైదరాబాద్ తప్ప స్టేట్ మొత్తం అట్లే ఉంది. హైదరాబాద్ పర్లేదు, పెరగడం లేదు, కానీ ఉన్నది అంతే, ఎక్కడ కూడా మార్కెట్ లేదు. చాలా మంది ఏమంటారు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పుంజుకుంది, భూమి ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకేసారి పడిపోయింది అంటారు. అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి మార్కెట్ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 1 year నుంచి లేదు, ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు ఏం లేదన్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయే వరకు కూడా మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు 2 years నుంచి అయితే మరీ అధ్వానం అయిపోయింది. చాలా మంది పెట్టుబడి పెట్టి కూడా. అంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? అట్లానే ఏం లేదు. అంటే రియల్ ఎస్టేట్ పుంజుకుంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఏ ప్రభుత్వం ఆదాయాన్ని అయితే కోల్పోవాలి అని కోరుకోదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే పడిపోయింది అన్న ప్రచారం ఎందుకు జరుగుతుంది? నిజమేనా? అంటే కాదు, వాస్తవం కనిపిస్తుంది. చాలా ఏళ్ళుగా వ్యాపార రంగంలో ఉన్నారు కాబట్టి. ఈ 2 years నుంచి అయితే వ్యాపారం లేదన్నా, ఎట్లా జరిగిందనేది తెలియదు. ఇప్పుడైతే బిజినెస్ లేదు, మొత్తానికి స్లమ్ ఉంది. అది అసలు కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, అమ్ముతాంటే కొనేవాడు లేడు. అసలు మార్కెట్ అయితే బాగా డల్ ఉంది.
ఇంకోటి ఇప్పుడు సిద్దిపేటకు మనము హైదరాబాద్ ఈక్వల్ పోయినాం రేట్లు. ఇక్కడ అట్లా వర్క్ చేయించండి హరీష్ అన్న. సరౌండింగ్ కానీ ఇక్కడ కానీ టౌన్ కానీ అట్లా పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా మంది హైదరాబాద్ వాళ్ళు చాలా మంది వచ్చారు సిద్దిపేట ఇన్వెస్ట్ చేసిరు. పరిధి కూడా పెరిగింది ఏరియా చాలా పెరిగింది. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అబ్నార్మల్ గా పెరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మొత్తానికి లేదు. ఇంకోటి కూడా అందరూ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం, ఈ బ్రోకర్ వ్యవస్థ అనేది పెరిగిపోవడం వల్ల ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళకు పెరగాల్సిన రేట్లు అన్ని ఇప్పుడే పెరిగాయి. అది కూడా కొంత అట్లానే ఉండదు. ఓకే, రేట్లు అనేది ఎవరు నిర్ణయించేది కాదు. వాంటింగ్ ఉందంటే ఆటోమేటిక్ పెరుగుతుంది. వాంటింగ్ లేదంటే ఇప్పుడు చూడు పోయిన రేట్ల కంటే సగం రేట్ల అంటే కూడా ఎవరు కొనేవాళ్ళు లేడు. అది కామన్ బిజినెస్ లా. సగం బ్రోకర్ లేకపోతే నీకు బిజినెస్ జరగదు. అటో ఇటో అడ్జస్ట్ చేయించేటోడే బ్రోకర్ బిజినెస్. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఏం లేదు, మూమెంట్ లేదు పోతానికి. సరే, మీరేమో మూమెంట్ లేదు అంటున్నారు, కొని పెట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, అప్పుల పాలయ్యారని ఒక ప్రచారం కూడా బాగా జరుగుతుంది. ఎవరైనా కొందామంటే కూడా వాళ్ళకి అందుబాటులో రేట్లు లేవు, అనుకూలమైన రేట్లు దొరుకుతలేవు. అంటే అదే కొన్నోళ్ళు ఎవరైనా కొన్నదానికంటే రేటు తక్కువ అంటే ఇవ్వలేరు ఎవరైనా నష్టానికి. అందుకోసం బిజినెస్ అయితే కాకపోతే వేకెన్సీ చూస్తే చెప్పలేము. కొద్ది రోజుల తర్వాత గిట్ట మూమెంట్ వస్తుందా అనిపిస్తే అయితే అనిపిస్తలేదు. ఈ ఉన్నోళ్ళు ఎవడన్నా తక్కువ అమ్ముకొని ఎమర్జెన్సీ ఉన్నోడు అమ్మాల్సిందే తప్ప బిజినెస్ అయితే పెరగదు అనేది నా హోప్స్. అందరు అనే టైప్ అయితే అట్లా. ఎక్కడ నడుస్తున్న కాంట్రాక్ట్ వర్క్లు? మన కాంట్రాక్ట్లు ఏం లేవు అన్న. ఇప్పుడు గతంలో లేవు. ఈ 10 ఏళ్లలో విపరీతంగా డబ్బు సంపాదించి కాంట్రాక్ట్ పనులు చేసిరు, రియల్ ఎస్టేట్ చేసిరు, కబ్జాలు. మీరు కాదు, జనరల్ బీఆర్ఎస్ నేతలు అంటారు. మీరెందుకు దూరంగా ఉన్నారు? మనకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. మనము ఈ ఏమంటారు రియల్ ఎస్టేట్ కానీ ఈ కబ్జాలు మన ఏముండదు. తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మనం ఫస్ట్ నుంచి కూడా లేదు. మనం కాంట్రాక్ట్ పోము, మనకు సంబంధమే లేదు. అంటే ఇంట్రెస్ట్ లేకనా, లేకుంటే బ్లేమ్ అవుతాము? బ్లేమ్ అని కాదు, మనకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. కాంట్రవర్సీలు మనం చేయం. చాలా డబ్బు సంపాదించారన్న బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లలో. నిజంగా సిద్దిపేట వాళ్ళు బీఆర్ఎస్ అని కాదు, అందరు సంపాదించుకున్నారు. ఒక్క బీఆర్ఎస్ అని ఎందుకంటే అందరు వేరు. జనరల్ రియల్ ఎస్టేట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం బాగా డబ్బు సంపాదన అనేది బాగా జరిగింది. బాగా నిజమేనంటారా? అంత సీన్ లేదు, అంత లేదు. మరి అప్పటి నుంచి సీనాన్ని ఇప్పటి వరకు అదే రకంగా కనబడుతున్నాడు. మన బిజినెస్ మనకు ఉన్నాయి. అందుకే మీరు సంపాదించారు, సంపాదించలేకపోయారు అట్లా లేదు. మనం బీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ ఇల్లీగల్ గా సంపాదించేది ఎవడేం లేదు. హరీష్ అన్న కనుసన్నాలలో నడుస్తుంది. వాళ్ళు కూడా చేయరు, ఇల్లీగల్ చేయరు. ఆ కబ్జాలు అనేది కూడా జరగదు నాకు తెలిసేది. ఎందుకన్నా అంత ఆ స్థాయిలో ప్రచారం ఇప్పటికి కూడా చెప్పుకుంటారు అన్న. ఇక కథలుగా చెప్పుకుంటారు, నడుస్తూనే ఉంటది. అది కామన్. అనుడే తప్ప అంత సీన్ లేదు. సరే, అనుడే ఉంటది. ప్రూవ్ చేయడం అనేది వాళ్ళకి అవసరం లేదు కదా, మాట్లాడుకుంటారు. ఎవరైనా మాట్లాడుకుంటారు. అనుడు మత్తు కానొచ్చు. హరీష్ అన్న ముందు జరగదన్న, జరగనియాడు, చేయనియాడు, అట్లా తప్పుడు పనులు చేయనియాడు నాకు తెలిసేది. నేను పార్టీలో కీలకమైన పదవి తీసుకుంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, వచ్చిన తర్వాత పార్టీ పదవులు అని ఏం లేదు. గవర్నమెంట్ ఏదైనా వచ్చిన తర్వాత కంపల్సరీ పార్టీ పదవులు కూడా ఇస్తే తీసుకుంటా. అట్లా చేయడానికి రెడీ. ఇంకోటన్నా, సిద్దిపేటలో చాలా మందికి నందిని శ్రీనివాస్ గారిని పరిచయం. ఏంటి అసలు నందిని అనుకున్న కథ? చాలా మంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటి పేరు శివ శ్రీనివాస్. మీరు నందిని శ్రీనివాస్ అంటేనే ఫేమస్, అందరికీ తెలుసు, అందరు గుర్తుపడతారు. అసలు ఏంటి నందిని అనుకున్న కథ ఏంటి? నందిని జనరల్ స్టోర్ అని ఉండే నాకు ఫస్ట్ 83 to 88 వరకు 5 years చేసిన. ఓకే. అయితే శ్రీనివాస్ అని అందరి పేర్లు, మా దోస్తులలో కూడా అందరి పేర్లు శ్రీనివాస్ బాగుండే. 10 మంది ఉన్నాం. దాంట్లో ఏమైందంటే నిక్ నేమ్ పడిపోయింది. నందిని జనరల్ స్టోర్ నందిని సీన్ అని పడిపోయింది. అలా ఆకుల సీన్ అని ఉన్నాడు. వాడు అనిల్ సీన్ అంటేనే తెలుసు అందరికి, ఎలక్ట్రికల్స్ కాబట్టి. పుష్పాంజలి సీన్ అంటాం, వాళ్ళ ఇంటి పేరు కొమరవేలి సీన్, అని పేరు పుష్పాంజలి సీన్ అంటేనే తెలుసు. అంటే ఏంటంటే నిక్ నేమ్లు పడిపోయినాయి అందరికి. చాలా మంది ఆసక్తి చూపిస్తారు, ఏంటి నందిని సీన్ నందిని అనుకున్న కథ ఏంది అని. ఏం లేదు, నందిని అనేది బుక్ డిపో జనరల్ స్టోర్ ఉండే 83 నుంచి 88 అది. ఓకే. బుక్ డిపో పేరు నందిని. అట్లుండే, దాని పేరే నందిని సీన్ అని పడిపోయింది. నెక్స్ట్ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నందిని శ్రీనివాస్ గారిని సిద్దిపేట ప్రజలు చూడబోతారా? ఆ నమ్మకం ఉందా మీకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే హరీష్ అని అడిగి తీసుకుంటా, కంపల్సరీ ఇస్తాడు.
అట్లేం లేదు. ఉందా మీకు? నాకు ఉన్నది పక్కా? హోప్స్ ఉన్నాయి 100%. 100%. ఇస్తాడు, ఇప్పిస్తాడు, అట్లేం లేదు. మన కమ్యూనిటీకి ఇవ్వాలని కూడా ఉంటుంది. కమ్యూనిటీకి ఇవ్వాలని పోయడం వేరు, నందిని శ్రీనివాస్ గారికి ఇవ్వాలనుకోవడం వేరు. ఇస్తాడన్నా, మీకు ఆ హోప్స్ ఉన్నాయి? ఉన్నాయి. అడగలే ఇంతకుముందు నేను. ఈసారి గవర్నమెంట్ వస్తే కంపల్సరీ అడుగుతా, ఇస్తాడు. అంటే ఇంతకుముందు అడగలే మీరు, కానీ ప్రచారం జరిగింది. అంతే. అంతే. మీరు అడగలేదు, కానీ ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాత్రం మీకు సందర్భంలో సార్ అన్నాడు ఏదైనా కార్పొరేషన్ తీసుకుందాం అన్నాడు. ఓకే. అని కార్పొరేషన్ అంటే మనం ఎంతసేపటికి వైశ్య కార్పొరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సరే కానీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ప్రకటించలేదు. ఫర్దర్ ఎట్లా వస్తుంది గవర్నమెంట్, అప్పుడు కంపల్సరీ కార్పొరేషన్ అడుగుదా ఇస్తాడు. నాకు ఆ హోప్స్ అవుతుంది. ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇప్పుడు ఏముందన్న, అమర్నాథ్ ఇందాకే అవును, గణేష్ మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమం ఉండేయాల. తర్వాత ఈ కేదార్నాథ్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ కూడా 41 days ఫుడ్ పెడతాం, దాంట్లో కూడా క్రియాశీలంగా ఉంటాను నేను. అమర్నాథ్ కూడా 40 days గోదాలో పెట్టి వస్తాం. అమర్నాథ్ కేదార్నాథ్ రెండు. కేదార్నాథ్ కూడా. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్న, అక్కడ అంత దూరం వెళ్ళి అన్నదానం చేయాలని? అక్కడ మన సిద్దిపేట వాళ్ళు ఒక 40-50 members పోయినరు. మీరు కూడా వెళ్ళారని? నేను పోలేదు. ఓకే. మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోయినరు. పోయినప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బంది ఏర్పడ్డది. ఒక 4-5 రోజులు వర్షాలు, దాంతో దర్శనం కాకపోయేసరికి అక్కడ స్టే అయ్యారు. అదంతా నార్త్ ఫుడ్ ఉంటుంది ఆడ. వీళ్ళకు 5-6 రోజులు ఏం ఫుడ్ దొరకలే. వచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచన ఏం చేశారంటే, అక్కడ ఏ ఫుడ్ లేదు మనది, ఒక సౌత్ నుంచి మనం ఏదైనా కొద్దిగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి అందరితోనే ఆలోచన చేస్తే ఒక 11 members స్టార్ట్ చేసినాం దాన్ని. దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా, ఫౌండర్ మెంబర్. అప్పుడు ఏంటంటే ఫుడ్ తీసుకొని పోయి అక్కడ 45 days మనం ఫుడ్ సర్వ్ చేస్తాం. మన వంటకాలు సౌత్, దాంట్లో తెలంగాణ వంటకాలు. మార్నింగ్ టీ నుంచి స్టార్ట్ అయితే టీ, టిఫిన్, దాని తర్వాత మీల్స్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్, ఆ టైంలో మొత్తం ఫ్రీ సర్వీస్. దాంట్లో మన మెంబర్లు ఇప్పుడు దగ్గర 180 దాకా అయ్యారు. ఇప్పుడు 160-170 members అయ్యారు ఇప్పుడు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళంతా టీం ఉంటుంది కదా, వాళ్ళు ఒక 10 days ప్రోగ్రామ్, ఒక 10 days 15 days ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్లో 10 మంది ఉంటారు. అట్లా 4 batches ఉంటాయి. 4 batches కూడా వర్క్ చేసి వస్తాయి లాస్ట్. కేదార్నాథ్ కూడా అంతే? కేదార్నాథ్ కూడా అంతే. అంటే సౌత్ వాళ్ళు ఎక్కువ వస్తారా అన్న అక్కడ? సౌత్ బాగుంటారు, నార్త్ వాళ్ళు వస్తారు. మన ఫుడ్ ఏంటంటే ఈ ఇడ్లీ, సాంబారు, ఇవి చట్నీ కానీ, దోశ, ఈ టైప్ అక్కడ వాళ్ళు చేయరు, దొరికాయి. మనదే సౌత్ కనుక ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సౌత్ లంగర్ల అనేది లేదుగా. ఓన్లీ సౌత్ నుంచి పెట్టింది మనది ఒకటే, అంతే. ఒకటే రాష్ట్రాల్లో తెలంగాణ సిద్దిపేట ఒకటే, అంతే. వేరే ఎవరు కూడా లంగర్ పెట్టారు, అంతా నార్త్ సైడ్ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అన్న? 45 days ఉంటుంది. 45 రోజులు. మొన్న రాఖీ పౌర్ణమికి క్లోజ్ అయింది. సిద్దిపేట నుంచే వర్క్ మొత్తం, సిద్దిపేట నుంచే మ్యాన్ పవర్, వంటోళ్ళు, ఇంటోళ్ళు అంతా ఇక్కడి నుంచి కూడా ఫుడ్ అంతా మొత్తం సరుకులు అన్ని ప్యాక్ అవుతాయి. రైస్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ వండి సర్వ్ చేస్తారు. ఓకే సీనన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు సమయం ఇచ్చి ఇంటర్వ్యూకి అవకాశం వచ్చా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ డిఎస్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.